పోస్ట్ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం. ముందుగా మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు డిసెంబరు 4వ తారీఖు గురువారం. మొత్తం మీద అగైన్ నిఫ్టీ ఏంటంటే కొద్దిగా రికవర్ అయ్యి 26,000 లెవెల్ ఏదైతే ఇంపార్టెంట్ సైకలాజికల్ నెంబర్ ఉందో దాని మీద అనేది క్లోజ్ అయింది. అయితే సెక్టార్స్లో కన్జ్యూమర్ డ్యూరబుల్స్, ఎనర్జీ, ఆయిల్ అండ్ గ్యాస్ అనేది టాప్ లూజర్స్గా క్లోజ్ అయ్యాయి. ఐటీ సెక్టర్, డిఫెన్స్ సెక్టర్, రియల్టీ సెక్టర్ అనేది ఈరోజు గ్రీన్లో క్లోజ్ అయినాయి. మొత్తం మీద క్లోజ్ అయిన విధానంలో కొద్దిగా రికవరీ అనేది కనిపిస్తూ ఉంది. నిఫ్టీకి సంబంధించిన స్టాక్స్లో రిలయన్స్, హిందాల్కో, మారుతి అనేది ఈరోజు టాప్ లూజర్స్గా క్లోజ్ అవగా ఇండస్ఇండ్ బ్యాంక్, హీరో మోటార్ కార్ప్, హెచ్డిఎఫ్సి లైఫ్ అనేది టాప్ గెయినర్స్గా అయితే క్లోజ్ అయినాయి. మొత్తం మీద క్లోజ్ అయిన విధానంలో కొద్దిగా బుల్లిష్ సెంటిమెంట్ అనేది కనిపిస్తూ ఉంది. ఐటీ స్టాక్స్ వచ్చేసరికి కొద్దిగా వొలటైల్గా ఉన్నాయి, అట్ ద సేమ్ టైం బుల్లిష్గా మూవ్ అవుతూ వస్తూ ఉన్నాయి. అయితే కొన్ని రీజన్స్ ఉన్నాయి ఎందుకు ఐటీ సెక్టర్ అనేది స్ట్రాంగ్గా ఉంది అనేది. దీనిలో మొదటిది రూపీ అనేది బలహీనం అయిపోవటం. అయితే చాలా ఐటీ కంపెనీస్ ఏంటంటే యుఎస్కి సర్వీస్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉంటాయి. సో డాలర్స్లో ఎర్న్ చేస్తున్నాయి, రూపీలో ఖర్చు పెడుతూ ఉన్నాయి. దీనివల్ల మంచి ఆదాయం వచ్చే అవకాశం ఉంది. రానున్న క్వార్టర్స్లో డెఫినెట్గా ఐటీకి సంబంధించిన స్టాక్స్ మంచి రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేయడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి. దాని తర్వాత యుఎస్ ఫెడ్ రేట్ కట్ అనేది కూడా పాజిటివ్ ఎక్స్పెక్టేషన్ అయితే ఉంది. అంటే రేట్ కట్ అనేది జరుగుతుందని చెప్పేసి, రేట్ కట్ అనేది జరిగిందనుకోండి లిక్విడిటీ పెరుగుతుంది. లిక్విడిటీ పెరిగితే డిస్క్రిషనరీ స్పెండింగ్ అనేది పెరుగుతుంది. ఐటీ సేవలకి స్ట్రాంగ్ ఆర్డర్స్ వచ్చే అవకాశం ఉంది. మూడో విషయం వచ్చేసరికి బ్రోకరేజ్ సంస్థలు అయితే ఐటీ సెక్టార్ మీద పాజిటివ్గా ఉన్నాయి. ముఖ్యంగా రీసెంట్గా మోతీలాల్ ఒస్వాల్ వాళ్ళు ఏమంటున్నారంటే ఐటీ సెక్టార్కి ఇది ఒక ఇన్ఫ్లెక్షన్ పాయింట్. అంటే ఆల్రెడీ ఏదైతే నెగిటివ్ సెంటిమెంట్ ఉందో దాంట్లో ప్రెషరు అయిపోయింది, ఇక్కడ నుంచి కూడా ఈ యొక్క ఐటీ సెక్టార్ అనేది పర్ఫామ్ చేస్తుంది అని చెప్పేసి ఒక పాజిటివ్ కవరేజ్ ఇచ్చారు. సో ఈ కారణాల వల్ల ఐటీ సెక్టార్ అనేది పాజిటివ్గా అయితే మూవ్ అయింది. మీషో ఐపీఓకి 6 times అనేది ఓవర్ సబ్స్క్రిప్షన్ అయితే కనిపిస్తుంది. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే దీంట్లో ఒక చిన్న న్యూస్ కూడా ఉంది, దాని గురించి డిస్కస్ చేద్దాం. బై ద వే ఇక్కడ గ్రే మార్కెట్ ప్రైస్ అనేది అంటే నాన్ రెగ్యులేటెడ్ మార్కెట్స్లో దీని యొక్క ప్రైస్ అయితే గ్రే మార్కెట్ ప్రైస్ అనేది పాజిటివ్గా కనిపిస్తుంది. సో ప్రీవియస్గా 44% అనేది కోట్ అయిందనమాట. అయితే ఒక చిన్న ఇష్యూ వల్ల ప్రస్తుతం అది కొద్దిగా తగ్గి 39.19% దగ్గర కనిపిస్తుంది. అంటే ఫ్రెండ్స్ ఇప్పుడు ఏదైతే ఈ యొక్క ప్రైస్ అనేది మెన్షన్ చేశారో, అంటే రేంజ్ అనేది మెన్షన్ చేశారో, ఆ రేంజ్ కంటే కూడా గ్రే మార్కెట్లో 44% ప్రీమియంలో ట్రేడ్ అవుతుందన్నమాట. అంటే ట్రేడింగ్ అంటే ఇది నాన్ రెగ్యులేటెడ్ మార్కెట్. అదే ఒక చిన్న ఇష్యూ వల్ల ఇది కొంచెం తగ్గింది. ఆ ఇష్యూ ఏంటంటే ఎస్బీఐ వాళ్ళకి ఏంటంటే ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్స్ ఉంది కదా, వాళ్ళకి కొద్దిగా ఎక్కువ అలొకేషన్ జరిగిందని చెప్పేసి ఫైట్ జరుగుతుంది. బట్ వాళ్ళు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ అయితే చాలా తక్కువ అనమాట. ఎనీహౌ ఈ యొక్క ఎన్ఏవి ఇంపాక్ట్ అనేది చాలా తక్కువగా ఉండే అవకాశం ఉంది. సో ఫండమెంటల్గా ఎటువంటి ఇష్యూస్ అనేది లేదు. రీసెంట్గా ఇండస్ఇండ్ బ్యాంక్ షేర్స్ వచ్చేసరికి చాలా సిగ్నిఫికెంట్గా పెరిగాయి. ఒక న్యూస్ అనేది రావడం జరిగింది. ఆ న్యూస్ ఏంటంటే ప్రమోటర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు కొంత స్టేక్ అనేది వేరే వాళ్ళకి ఇద్దామని చెప్పేసి ప్లాన్ చేశారు. అందుకనే వీళ్ళు ఏమన్నారంటే ఒక ఇంటర్వ్యూలో మేము సరైన పార్ట్నర్ కోసం వెతుకుతున్నామని చెప్పేసి చెప్పారు. చెప్పగానే ఆ టైంలో ఇండస్ఇండ్ బ్యాంక్ షేర్స్ అనేది పాజిటివ్గా రియాక్ట్ అయ్యాయి. బట్ ఇప్పుడు అగైన్ క్లారిఫై చేశారు, మేము అట్లా ఏం చర్చలు అయితే జరపట్లేదు, అంటే ఎటువంటి పార్ట్నర్స్ కోసం వెతకట్లేదు అని చెప్పేసి చెప్పారు. అయినప్పటికీ కూడా ఏంటంటే ప్రస్తుతం ఈ యొక్క ఇండస్ఇండ్ బ్యాంక్ షేర్స్ అయితే పాజిటివ్గా రియాక్ట్ అయ్యాయి. కారణం ఏంటంటే ఇక్కడ ఇన్వెస్టర్స్ యొక్క కాన్ఫిడెన్స్ అనేది స్ట్రాంగ్గా ఉంది. ప్రీవియస్గా ఏంటంటే వేరే ప్రమోటర్స్ వచ్చి బై చేస్తున్నారంటే ఇది పాజిటివ్గా కన్సిడర్ చేయొచ్చు అని చెప్పేసి ఆ సెంటిమెంట్తో బై చేశారు. బట్ అగైన్ ఇప్పుడు ప్రమోటర్స్ ఏమంటున్నారంటే స్టేక్ అనేది మేము ఎవరికి ఇవ్వట్లేదని చెప్పారు. సో ప్రమోటర్సే రిస్క్ తీసుకుంటున్నారు కాబట్టి కాన్ఫిడెన్స్ అనేది ఇంకొంచెం స్ట్రాంగ్ అయిందనమాట. ఎనీహౌ లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ నుంచి కూడా ఇండస్ఇండ్ బ్యాంక్ షేర్స్ అయితే పాజిటివ్గా రియాక్ట్ అయ్యాయి. అయితే రూపీ ఎప్పుడైతే డిప్రిషియేట్ అవుతుందో అంటే వీక్ అవుతుందో డెఫినెట్గా ఏంటంటే ఫారినర్స్కి ఈ కంట్రీ అనేది అంత అట్రాక్టివ్గా అనిపిది అనమాట ఇన్వెస్ట్మెంట్స్కి. బట్ అగైన్ ఇక్కడ కొంతమంది బ్రోకరేజ్ సంస్థలు ఏమంటున్నాయంటే ఏదైతే రూపీ అనేది వీక్ అవుతుందో ప్రాబ్లీ ఇది రికవర్ అవ్వగానే మళ్ళీ ఫారిన్ ఫండ్స్ అనేది ఇండియాలోకి రావడం అనేది జరుగుతుందని చెప్పేసి చెప్పారు. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ కొన్ని లాజిక్స్ అనేది ఉన్నాయి. ఒకటి వచ్చేసరికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేట్లు తగ్గించింది అనుకోండి, ఇండియాలో కన్జంప్షన్ అనేది బూస్ట్ అవుతుంది. ఇండియాలో కన్జంప్షన్ అనేది బూస్ట్ అయిందంటే డెఫినెట్గా నెక్స్ట్ రానున్న రోజుల్లో కంపెనీలు మంచి రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేసే అవకాశం ఉంది. సో మంచి ఎర్నింగ్స్ అనేది వచ్చాయనుకోండి, డెఫినెట్గా మళ్ళీ ఫారిన్ ఇన్వెస్టర్స్ మంచి కంపెనీలో ఇన్వెస్ట్ చేసుకుందాం అని చెప్పేసి ఇండియా వైపు రావడం అనేది జరుగుతుందని చెప్పేసి వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. ఇండిగో షేర్స్ వచ్చేసరికి ఇంట్రాడేలో 3% దాకా పడిపోవడం అనేది జరిగింది. ఎందుకంటే డీజీసీఏ వీళ్ళు ఏంటంటే ప్రోబ్ అనేది నిర్వహించారు, అంటే కంపెనీలో ఏం జరుగుతుందని చెప్పేసి తనిఖీలు నిర్వహించారు. అయితే ప్రస్తుతం వీళ్ళు చాలా ఫ్లైట్స్ అనేది క్యాన్సిలేషన్ చేస్తున్నారు మ్యాసివ్గా. సో దానికి గల రూట్ కాజెస్ ఏంటి తెలుసుకోవాలి అని చెప్పేసి ప్రోబ్ అనేది జరుగుతుంది.
అందుకని స్టాక్ కొద్దిగా నర్వస్గా ఈరోజు నెగిటివ్లో అయితే ట్రేడ్ అయింది. సో నెక్స్ట్ సెంటర్ ఏంటంటే సిగరెట్స్ మీద కొద్దిగా ప్రైసెస్ అనేది ఇంక్రీజ్ చేసే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది అని చెప్పేసి నిపుణులు భావిస్తున్నారు. అయితే ఈ ఎక్సర్సైజ్ వల్ల సో ఏదైతే సిగరెట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఉన్నాయో డైరెక్ట్గా లబ్ధి పొందుతూ ఉన్నాయో వాటి మీద స్లైట్గా ఇంపాక్ట్ ఉంటుంది, కానీ ఎక్కువగా పెద్దగా నెగిటివ్ ఇంపాక్ట్ ఉండదు అని చెప్పేసి ఈ యొక్క సారాంశం. రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ గారు ఇండియాని విజిట్ చేస్తున్నారు ఈరోజు. అయితే ఈరోజు డిఫెన్స్ స్టాక్స్ అనేది పాజిటివ్గా రియాక్ట్ అయ్యాయి. ఎందుకు అంటే ప్రాబ్లీ డిఫెన్స్ సంబంధించిన అగ్రిమెంట్స్ ఇద్దరి మధ్య అంటే రెండు కంట్రీస్ మధ్య జరిగే అవకాశాలు ఉన్నాయి. అందుకని చాలామంది ఈ యొక్క డిఫెన్స్ సంబంధించిన స్టాక్స్లో ఈరోజు ఇన్వెస్ట్మెంట్ చేసినట్టు తెలుస్తుంది. అందుకని స్టాక్స్ అనేది పాజిటివ్గా రియాక్ట్ అయ్యాయి. నిఫ్టీ 200 మొమెంటమ్ 30 ఇండెక్స్లో కొన్ని కంపెనీలు అయితే రీషఫల్ అవుతూ ఉన్నాయి. సో దాంట్లో ఇక్కడ ముఖ్యంగా మనం చూస్తే సో దాంట్లో యాడ్ అయ్యాయి మారుతి సుజుకి కానీ, ఐషర్ మోటార్స్, ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, ఇలా చాలా కంపెనీలు అనేది కనిపిస్తూ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం కొన్ని కంపెనీలు అయితే దాంట్లో నుంచి బయటకు రావడం అనేది జరుగుతుంది. సో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావాలంటే మీరు పాస్ చేసి స్క్రీన్ షాట్ అనేది తీసుకోవచ్చు. పెట్రోనెట్ ఎల్ఎన్జీ షేర్స్ ఈరోజు పాజిటివ్గా అయితే ట్రేడ్ అయ్యాయి. ఎందుకంటే ఓఎన్జీసీతో ఇథేన్ ఫెసిలిటీకి సంబంధించిన ఒక డీల్ అనేది జరిగింది. ఇది 15 ఇయర్స్ లాంగ్ డ్యూరేషన్కి సంబంధించింది. ఎనీహౌ ప్రస్తుతం ఈ యొక్క పర్టికులర్ స్టాక్ అనేది పాజిటివ్గా అయితే రియాక్ట్ అయింది. బయోకాన్ షేర్స్ అనేది ఈరోజు ఇంట్రాడేలో 6% దాకా నెగిటివ్గా ట్రేడ్ అయ్యాయి. దీనికి గల కారణం ఏంటంటే సో బయోసిమిలర్ యూనిట్ దీంట్లో ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ కొత్తగా ప్రపోజ్ చేస్తున్నారు. అయితే ఫండ్స్ అనేది వీళ్ళు ఎలా రైజ్ చేస్తారు అంటే ప్రాబ్లీ ప్రిఫరెన్షియల్ ఇష్యూస్ కానీ ఇలాగనమాట. సో ఏమవుతుందంటే ఆల్రెడీ షేర్స్ ఉన్నాయి, కొత్తగా షేర్స్ అనేది యాడ్ అయినాయి అనుకోండి, డెఫినెట్గా ఉన్న షేర్స్ అనేది డైల్యూట్ అయిపోతాయి. అందుకని స్టాక్ అనేది ప్రస్తుతం వచ్చేసరికి నెగిటివ్గా రియాక్ట్ అయింది. నిఫ్టీ 50 ఈరోజు మొత్తం మీద స్పాట్ అనేది చూస్తే 26,017 దగ్గర క్లోజ్ అయింది. అంటే స్లైట్గా 26,000 పైన అనేది క్లోజ్ అయింది. పుట్ కాల్ రేషియో అనేది 0.80 అనేది చూపిస్తుంది. బట్ స్టిల్ ఓపెన్ ఇంట్రెస్ట్ని బట్టి మార్కెట్ యొక్క సెంటిమెంట్ ఏంటంటే కొద్దిగా బైరిష్గా కనిపిస్తుంది. బ్యాంక్ నిఫ్టీ స్పాట్ అనేది పరిశీలన చేసినట్టయితే 59,272 దగ్గర క్లోజ్ అయింది. పుట్ కాల్ రేషియో అనేది స్లైట్గా 1 కంటే తక్కువగా ఉంది. సో మార్కెట్ యొక్క సెంటిమెంట్ బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది కొద్దిగా బ్యారిష్గా కనిపిస్తుంది. సెన్సెక్స్ అనేది పరిశీలన చేసినట్టయితే స్పాట్ అనేది 85,131 దగ్గర క్లోజ్ అయింది. పుట్ కాల్ రేషియో అనేది 1.05 అనేది చూపిస్తుంది. ఇక మార్కెట్ యొక్క సెంటిమెంట్ బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది పరిశీలన చేసినట్టయితే స్లైట్ బుల్లిష్గా కనిపిస్తుంది. ఇండియా విక్స్ అనేది అబ్జర్వ్ చేసినట్టయితే ఈరోజు ఏకంగా 3.52% డ్రాప్ అయింది. ప్రస్తుతానికి ఇండియన్ మార్కెట్స్ స్టేబుల్గా ఉన్నాయని చెప్పేసి ఇండియా విక్స్ చెప్తుంది. ఇక డాలర్ ఇండెక్స్ వీక్గా ట్రేడ్ అవుతుంది. డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫ్యూచర్స్ కొద్దిగా వీక్గా ఉంది. ఇక నిఫ్టీ అనేది పరిశీలన చేసినట్టయితే సో నిన్న రాత్రి మనం లైవ్లో డిస్కస్ చేసుకున్నాం నిఫ్టీ ఎలా ఉండొచ్చు అని చెప్పేసి ఈ యొక్క జోన్ మెన్షన్ చేసుకున్నాం. సో ఈ జోన్లోకి వస్తుంది, ఇక్కడ నుంచి కూడా రికవరీ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని చెప్పేసి. ఎనీహౌ ప్రస్తుతానికి 25,943 అనేది ఇంపార్టెంట్ సపోర్ట్గా ఉండే అవకాశం ఉంది. 26,118 అనేది రెసిస్టెన్స్గా ఉండే అవకాశం ఉంది. బ్యాంక్ నిఫ్టీలో 58,936 అనేది ఇంపార్టెంట్ సపోర్ట్గా ఉండే అవకాశం ఉంది. 59,433 అనేది ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్. సెన్సెక్స్లో 84,811 అనేది ఇంపార్టెంట్ సపోర్టు, 85,413 అనేది ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్. గోల్డ్ అయితే 1,28,368 దగ్గర రెసిస్టెన్స్ అనేది ఫేస్ చేస్తుంది. 1,26,940 అనేది ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్. సిల్వర్లో 1,78,352 అనేది ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్. 1,71,583 అనేది ఇమీడియట్గా ఉన్న సపోర్టు. క్రూడ్ ఆయిల్లో 5,405 అనేది ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్. 5,315 అనేది ఇమీడియట్గా ఉన్న సపోర్ట్. న్యాచురల్ గ్యాస్లో 453 ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్. 440 అనేది ఇమీడియట్గా ఉన్న సపోర్ట్. బిట్కాయిన్లో 93,861 ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్. 89,543 ఇమీడియట్గా ఉన్న సపోర్ట్. ఎనీహౌ ఫ్రెండ్స్, ఈరోజు మార్కెట్స్లో కొద్దిగా రికవరీ కనిపించింది, ముఖ్యంగా నిఫ్టీ కావచ్చు, సెన్సెక్స్ కావచ్చు. బట్ బ్యాంక్ నిఫ్టీ స్టిల్ వీక్గా ట్రేడ్ అవుతుంది. ఎందుకంటే 5వ తారీఖున యూఎస్ మార్కెట్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంది, ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ డెసిషన్ ఉంది, కాబట్టి దాని గురించి ఆలోచిస్తూ ఉంది. ఎనీహౌ ప్రస్తుతం సిచ్యువేషన్లో ఐటీ సెక్టర్ కొద్దిగా బులిష్గా ట్రేడ్ అవుతుంది. సో బ్యాంక్స్ కొద్దిగా వాలటైల్గా కనిపిస్తూ ఉన్నాయి. ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ డెసిషన్ బట్టి మార్కెట్స్లో కొద్దిగా ఒక డైరెక్షన్ రావడానికి పాసిబిలిటీస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇది ఫ్రెండ్స్ పోస్ట్ మార్కెట్కి సంబంధించిన అప్డేట్స్. ఎటువంటి క్రిటికల్ అప్డేట్స్ ఉన్న టెలిగ్రామ్లో షేర్ చేస్తాను. ఫ్రెండ్స్, వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అనేది తెలియజేయండి. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.